నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణతో. సాయి కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. 4-5 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రత్యేకించి గల్ఫ్లో, అన్నింటికి మించి ప్రత్యేకించి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో, అక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తోటి అమెరికాని ఇరాన్ కన్ఫ్యూజ్ చేసింది. దాదాపు మోర్ దెన్ 100 షిప్స్, 1000 షిప్స్ నావిగేషన్ని కంట్రోల్ కంప్లీట్ ఇరాన్ తీసుకోవడంతో అవి స్టాండర్డ్ అయిపోయినాయి స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో అని చెప్పేసి కదా. ఓకే, అమెరికా అంచనా ఏమైనా తప్పిందా? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే ఇరాన్ని తక్కువ అంచనా వేశారా అనే క్వశ్చన్ కూడా వస్తోంది. అండ్ మిలిటరీ పరంగా చూస్తే, మిలిటరీ డాక్ట్రైన్స్ పరంగా చూస్తే కూడా ఇరాన్ మీద అమెరికా ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను దింపింది. అండ్ వాళ్ళ మిలిటరీ బేసెస్ ఉన్నాయి పూర్తిగా గల్ఫ్ రీజియన్లో. మనం ఇంతకుముందు అనేక సార్లు చర్చిస్తూనే ఉన్నాము. వాళ్ళ కువైట్లో, ఖతార్లో, బహ్రెయిన్లో ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్న సెంట్రల్ కమాండ్ ఉంది ఖతార్లో. దాని మీద కూడా అటాక్ జరిగింది. అంటే మేజర్గా ఎక్కడెక్కడైతే సిగ్నిఫికెంట్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎయిర్ బేసెస్ ఉన్నాయో, వాటన్నిటి మీద దాడులు జరిగాయి. ఇరాన్ దాడులు చేసింది. అఫ్కోర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మేజర్గా వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్ని వీళ్ళు తిప్పికొట్టగలిగారు. అంటే వాటిని నిర్వీర్యం చేయగలిగారు, వాటిని ఇంటర్సెప్ట్ చేయగలిగారు. వాళ్ళు మిజైల్స్తో కొడితే వీళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయగలిగారు. ఆ డెబ్రీ అంటారు, ఆ శకలాల వల్ల కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు. అన్ని దేశాల్లో జరుగుతోంది ఇది. అయితే ఇరాన్ కూడా తగ్గట్లేదు ఎక్కడా కూడా. ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత అండ్ కీలకమైన నాయకులు చనిపోయినా కూడా ఇరాన్ తగ్గుతున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము చర్చలకు వెళ్ళము అంటున్నాడు ఆయన. నేను చర్చలు అక్కర్లేదు మాకు, మేము వార్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ద్వారములు తెరిచి అని చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఏమో చర్చలుగా చేద్దాము కావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు, బట్ నో అని చెప్తున్నది ఇరాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్ మనం అనుకుంటున్నట్టుగా కేవలం కన్వెన్షనల్ వార్ఫేర్లో ఉండదు అని మనం చాలాసార్లు అనుకున్నాము. ఇది ప్రచ్ఛన్న యుద్ధమే కాబోతోంది. అంటే ప్రాక్సీ వార్ ఉండబోతోంది. అంటే ఎవరు ఊహించని విధంగా దాడులు చేయడము. అండ్ ఒక కన్వెన్షనల్ పరిస్థితులు, అంటే మామూలుగానే ఈ మధ్యకాలంలో యుద్ధం మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే ఆన్ గ్రౌండ్ ఎక్కడా ఉండదు. సో రకరకాల పద్ధతుల్లో వార్ఫేర్ వచ్చింది. సైకలాజికల్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్. అండ్ అది కాక ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు ఏఐని యూజ్ చేసి డ్రోన్ వార్ఫేర్, దీన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అసలు అంటే ఒక పద్ధతి ఉండదు, క్రమ పద్ధతిలో లేకుండా ఉండేటువంటి విధానాలు. అందులో ఇరాన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో వాళ్ళు చాలా ఈ మధ్య కాలంలోనే వాళ్ళ స్వదేశీ అంటే ఇరానీ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకున్నారు. సో ఆ టెక్నాలజీ తోటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, హర్ముజ్ జలసంధి అందరికీ తెలుసు, ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చేటువంటి జలసంధి. అది 31 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏమో ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. సో అది చాలా చిన్న స్ట్రెచ్. అక్కడ నుంచి బయటకు వస్తేనే అరేబియన్ ఓషన్ నుంచి నౌకల రాకపోకలు సాగుతూ ఉంటాయి. సో అట్లాంటి స్ట్రెచ్ ని, అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందనంటే బందర్ అబ్బాస్ అని అంటారు. ఇరాన్ కి సంబంధించిన బందర్ అబ్బాస్ కి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్ అది. అక్కడ కనుక వాళ్ళు చోక్ చేస్తే, ఇరాన్ చోక్ చేస్తే, ఈ గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నటువంటి ఆయిల్ షిప్లన్నీ కూడా అవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి. సో దాన్ని చోక్ చేస్తాం, మేము హర్ముజ్ జలసంధిని ఆపేస్తాము అని ఆల్రెడీ ఇరాన్ ప్రకటించింది. కానీ ఆపేశారంటే, చిన్న సందేహం సాయిష్ గారు, ఇది అమెరికా ఎందుకు ముందు ఊహించలేకపోయింది? ఒకవేళ ఊహించినా దానికి మించిన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండి కూడా దాన్ని ఇక్కడ సమర్థవంతంగా ఎందుకు ఉపయోగించలేకపోయింది? ఒకవేళ లేకపోతే ఆ టెక్నాలజీని అందుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయింది? దీనిలో 2 రకాల మాటలు వినబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సంక్షోభ స్థితి అమెరికాలో ఉన్న టైంలో నిజానికి ఇప్పుడు ఒక అన్రెస్ట్ అవసరమేమో అని అమెరికా భావించిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. సో ఎప్పుడు కూడా అమెరికా దాన్ని, అది నిజమో కాదో నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నిజానికి. బట్ కొంతమంది ఎకనామిస్టులు చెప్తున్న మాట ఏంటంటే, కొంత అనాలిసిస్ వస్తుంది ఏంటంటే, అమెరికా తన సంక్షోభాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో వాళ్ళకు వచ్చే రెసిషన్ ఎప్పుడు కూడా ప్రపంచానికి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట, పంచేసి ఆ తర్వాత వాళ్ళు కామ్గా ఉంటారు. ఇప్పుడు డాలర్ ఇష్యూ మొదలైంది. సో డాలర్ని ఇప్పుడు పెట్రో డాలర్ లింక్ అయి ఉంది. సో పెట్రో డాలర్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్లోకి కూడా అమెరికా వెళ్ళి ఉండవచ్చు అనేది కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చౌక్ అవ్వడము, ఆయిల్ వీటన్నిటిని కూడా ఫ్రీజ్ చేయడము, ఇవన్నీ బయటకు వెళ్ళడానికి కావాలన్నా పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా డాలర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఇట్లా ఏదో ఒక పెద్ద బిగ్ ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరుగుతుందని కూడా కొంతమంది అంటున్నారు. సో నేను ఎకనామిస్ట్ కాదు కానీ, బట్ అమెరికా చేయగలదు. ఎందుకంటే రెండోది, వాళ్ళకి ఆల్రెడీ $39 ట్రిలియన్ అప్పు ఉంది. అది కాక
యాజ్ ఇట్ ఈస్గా $500 బిలియన్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మనం అంటే దాంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వార్ఫేర్లో ఎవరిది పై చేయి అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఎప్పుడు కూడా వార్ఫేర్ ఏ యుద్ధం జరిగినా కూడా యుద్ధంలో మొదటి వారం రోజులు డిసైడ్ చేస్తుంది ఇది ఎన్ని రోజులు ఎస్కలేట్ అవుతుంది అనేది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 3 రోజులు గడిచిపోయింది, 4 రోజులు వచ్చాం మనం. సో ఈ 4 రోజుల్లో అమెరికా అండ్ ఇరాన్ మధ్య అంటే వన్ సైడెడ్గా ఏం జరగట్లే. వన్ సైడెడ్గా ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే, నెరేటివ్స్ పరంగా చూస్తే, వెస్ట్రన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న ప్రకారం చూస్తుంటే ఇరాన్ పని అయిపోయింది. వెస్ట్రన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న దాని ప్రకారం బట్ నెరేటివ్ బిల్డింగ్. బట్ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఇరాన్ అంత ఈజీగా సరెండర్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. అండ్ ఇది ప్రాక్సీ వార్కి వెళుతోంది. ప్రాక్సీ వార్ లోకి వెళుతున్నప్పుడు ఇరాన్ ఇంక మనం మాట్లాడబోతున్నాం. ఇరాన్ IRGC లో వస్తున్నటువంటి మార్పులు కూడా ఒక వ్యూహాత్మకంగా బట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఏంటంటే ఇరాన్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఇండిజినియస్ టెక్నాలజీతో కూడినటువంటి సిగ్నల్ జామింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఆ సిగ్నల్ జామింగ్ సిస్టమ్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి ఆ హర్మూజ్ నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చేటువంటి షిప్లకు సంబంధించి GPS అని అంటారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS, AIS ఇట్లాంటివి అంటారు. అటానమస్ గా వెళ్ళే ఒక ప్రక్రియ అండ్ అట్ ద సేమ్ టైం GPS ని ఉపయోగించే షిప్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న షిప్స్ లో వచ్చిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో ఆ లొకేషన్ ట్రేస్ చేయడమే కుదరట్లేదు. సిగ్నల్ జామ్ అవ్వడం వల్ల ఎక్కడో వేరే, అంటే వాళ్ళ టెక్నాలజీ కూడా ఎట్లా వాడతారంటే సిగ్నల్ జామింగ్ అంటే ఎక్కడో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఈ ప్లేస్ లో ఉన్నట్టు కనిపించదు, ఏదో హైదరాబాద్ అవతల ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ జామ్ చేస్తే ఇప్పుడు అది ఉన్న ఏ ప్లేస్ కి కాకుండా ఇంకెక్కడో కనిపించింది అనుకోండి, షిప్ల మూవ్మెంట్ జరిగినప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి షిప్పులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి షిప్పులు కావచ్చు, అది సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల రెండింటికి ఢీకొనే పరిస్థితి ఉంటుంది. సో ఆ సిగ్నల్ జామింగ్ అనేది విపరీతంగా చేయడంతో ఆ సిగ్నల్ ఎప్పటికప్పుడు జంప్ అవుతోందంట. ఒక ప్లేస్ లో కనబడుతున్నారు, ఇంకొక ప్లేస్ లో కనబడుతున్నట్టు కనబడుతుంది. సో GPS సిస్టమ్ అనేది పూర్తిగా వాళ్ళు హ్యాక్ చేయడంతో అక్కడక్కడే తిరుగుతున్నారు, ఆ జామింగ్ చేస్తున్నారు. ప్రతి షిప్ కి ఆల్మోస్ట్ 1110 షిప్లు ఈ రోజు అక్కడ ఆగిపోయి నిలిపివేసి ఉన్నాయి. శాటిలైట్ ఇమేజెస్ లో తెలుస్తున్నది ఏంటంటే మొత్తం అన్ని కూడా హర్మూజ్ జలసంధి అండ్ పర్షియన్ గల్ఫ్ లో చాలా వరకు మూమెంట్ అంతా కూడా ఇట్లా ఆగిపోయిన పరిస్థితి. ఇది చాలా సమస్యాత్మకంగా మారబోతోంది. అందరూ అంటున్నారు ఏదో మైన్స్ పెట్టారు లేకపోతే ఇంకోటి అంటున్నారు, కానీ ఇప్పుడు మామూలు ఒక మైన్స్ పెట్టారు అనుకోండి, మైన్స్ ని తీసే సామర్థ్యం చాలా వచ్చేసాయి. యాంటీ మైన్స్ టెక్నాలజీ వచ్చింది. నిజంగానే ఏదైనా ఒక వార్ఫేర్ లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయో గుర్తించే టెక్నాలజీ వచ్చింది. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి కానీ లేకపోతే అమెరికాకి సంబంధించినటువంటి డిఫెన్స్ నావిక్ సంబంధించినటువంటి అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది వాళ్ళ దగ్గర. సో అది కాదు సమస్య ఏంటంటే వాళ్ళ GPS నావిగేషన్ ఇస్ ద బిగ్ ట్రబుల్. సో దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు అక్కడ అన్ని షిప్లో ఆగిపోయిన పరిస్థితి. ఇది ఎటు వెళుతుందో తెలియదు. ఇప్పుడు ఆగిపోవడంతో బ్యారెల్స్ ధర పెరుగుతుంది. సో లాజిస్టిక్స్ స్పీడ్గా స్మూత్గా మూవ్ అవ్వకపోవడం వల్ల సమస్య వస్తుంది. సో 1110 షిప్లు 3 రోజుల్లోనే ఆగిపోయాయి. అంటే ఇది కంటిన్యూ అవుతాయి అంటే ఇంకో వారం రోజులు అయితే ఇంకేంటి పరిస్థితి? చాలా ఇంటెలిజెంట్ గా వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేయకుండానే మూసేసి ఆల్మోస్ట్ కరెక్టే, వాళ్ళు మూసేసామని చెప్పారు. టెక్నికలీ ఆలోచిస్తే మూసేసామని అంటే మీరు ఏదో ఆపేసి గేట్లు క్లోజ్ చేసినట్టు కాదు, బట్ ఆ రాకపోకలు నిలిచిపోయాయి. 1100 షిప్స్ అక్కడక్కడే తిరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే తిరగడం కూడా లేదు, ఆగిపోయాయి. ఒకవేళ పక్క జరిగితే మళ్ళీ ఎక్కడి నుంచి ఏదొస్తుందో తెలియదు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ వార్ఫేర్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో నాకు ఎందుకు అనిపిస్తుందంటే ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ నిజంగా ఈ టెక్నాలజీస్ గురించి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీ యుద్ధంలోనే పుడుతుందండి. ఏ యుద్ధంలో అయినా సరే టెక్నాలజీస్ పుడతాయి. మీరు సెకండ్ వరల్డ్ వార్ లో గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే రేడార్ టెక్నాలజీ రావడం. ఈ జనరేషన్ కి తెలవాల్సిన అవసరం ఇది. సెకండ్ వరల్డ్ వార్ లో ఏం జరిగింది, జర్మనీకి సంబంధించిన వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఎయిర్ ఫోర్స్ లో వాళ్ళు స్ట్రాంగ్, లుఫాఫా ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు, ఎయిర్ ఫోర్స్ అంటారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ తోటి ఫస్ట్ దాడి చేసేది. దాడి చేసిన తర్వాత కింద నుంచి ట్యాంక్స్ వచ్చేది, తేరుకునే లోపు ట్యాంక్స్ వచ్చేది. దీన్ని బ్లిట్జ్ క్రేగ్ అంటారు యుద్ధంలో. సో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ తో దాడి చేస్తాము, దాడి చేసి వాళ్ళు తేరుకునే క్రమంలోనే ట్యాంక్స్ వచ్చేసి క్లోజ్ చేస్తారు, ఆక్రమించేస్తారు అనమాట ప్లేస్ ని. సో అయితే అందులో పై చేయి సాధించేది హిట్లర్ అండ్ జర్మనీ సేనలు. కానీ బ్రిటన్ ఏం చేసిందంటే రేడార్ టెక్నాలజీని వాళ్ళు తీసుకొచ్చారు. రేడార్ ఎప్పుడైతే ఆవిష్కరించబడిందో, ఎప్పుడైతే రేడార్ టెక్నాలజీ వచ్చిందో, రేడార్ రాగానే రేడార్ తోటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వస్తుంది అన్నది పరిసిగట్టిన వెంటనే ఇక్కడ నుంచి బ్రిటన్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ లేసి వాళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టేది. వాళ్ళకు ఊహించని పరిస్థితుల్లో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా వరకు కూలిపోయాయి.
సరే, సో గోబెల్స్ వల్ల వాళ్ళకి హిట్లర్ కి పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారని అంటారు. అంటే ఒక రేడార్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా నిలిచింది సెకండ్ వరల్డ్ వార్ లో. సో అట్లాగే ప్రతి యుద్ధం అనేది ఎప్పుడు కూడా టెక్నాలజీస్ ని ఆవిష్కరించడానికి, కొత్త కొత్త టెక్నాలజీస్ ని సృష్టించడానికి ఉపయోగపడే సమయం. అందుకే యుద్ధ ప్రాతిపదికన మనం వాడతాం. అవును. సో కారణం కూడా అదే, యుద్ధ ప్రాతిపదికన కొత్త కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మొన్న కూడా మనం చూసాం, భారత్ కి సంబంధించి కూడా మనం కూడా ఈ సైబర్ వార్ఫేర్ లో చాలా ఎక్కువగా మనం మన పటిష్టతను పెంచుకున్నాము. అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ప్రిసైజ్డ్ గా అటాక్ చేయడము, ఎదుటి మిజైల్స్ వస్తున్నప్పుడు వాటిని కావాలని పక్కకి దారి మళ్లించే ప్రయత్నం చేయడము, ఎయిర్క్రాఫ్ట్స్ ని GPS జామింగ్ చేయడము, వాళ్ళ సిగ్నల్ జామింగ్ చేయడము, ఇవన్నీ మనం కూడా చేస్తున్నాం ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో ఇరాన్ దాన్ని ఉపయోగిస్తోంది. సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కి వీళ్ళు ఎలా చెక్ పెడతారు చూడాలి. అమెరికన్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఏం చేస్తాయో చూడాలి. పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి పర్పస్, నాకు ప్రశ్న అండి, పర్పస్ఫుల్ గా అమెరికా ఇచ్చేస్తుందా, కావాలని వదిలేస్తుందా? నేను అందుకే ఇందాక అన్నది అదే. యాక్చువల్లీ ఆ మాటని డౌట్ తో క్లోజ్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళ వ్యూహం వేరే ఏదో ఉంది, జనం ఫోకస్ అటువైపు మళ్ళీ ఎలా చేసిందా? యాక్చువల్లీ కొంతమంది మాట్లాడుతున్నది, నేను దాన్ని ఇప్పుడే మనం ఇమీడియట్ డిస్క్లోజ్ చేస్తే ఏదో వ్యూస్ కోసం పటాఫట్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బట్ ఎస్, మెచ్యూర్డ్ డిస్కషన్స్ యుద్ధం సమయంలో ఉండాలి కాబట్టి. బట్ ఎస్, మీరు అన్నది కరెక్ట్. అమెరికన్ ప్లాన్స్ ఈ రోజు యుద్ధం దీనికి సంబంధించే పరిమితం కావు. సో అది లాంగ్ రన్ లో వాళ్ళు ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా ఒక 20 ఏళ్ళ ముందరే చాలా ఆలోచిస్తారు. వాళ్ళ వార్ఫేర్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ డాక్ట్రైన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆల్మోస్ట్ $27 ట్రిలియన్ అండ్ అబోవ్, 27 నుంచి $30 ట్రిలియన్ వరకు ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్ లో ఉన్నాయి. సో $30 ట్రిలియన్ వర్త్ అక్కడ కనబడుతోంది. సో మనం చేస్తున్నటువంటి యుద్ధము కేవలం మిగతా వాటికి కాదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో, గతంలో షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో అమెరికన్ కంపెనీస్ లేదా వెస్టర్న్ కంపెనీస్ అన్నింటికీ కూడా అట్లా డోర్లని ఓపెన్ చేసి పెట్టారు. సో తర్వాత ఖొమైనీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఆగిపోయినాయి. సో మళ్ళీ వాళ్ళు ఆ ఆయిల్ రిజర్వ్స్ ని మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నారా? క్వశ్చన్ అది. రెండోది, ఇప్పుడు వెనిజులా ఉంది. వెనిజులాని అటాక్ చేశారంటే ఆయిల్ రిజర్వ్స్ ఇష్యూ ఉంది. అండ్ రేర్ ఎర్త్స్ కావాలి. ఇప్పుడు ఇరాన్ లో కూడా రేర్ ఎర్త్స్ చాలా ఉన్నాయి. సో మోర్ దాన్ దిస్ ఇప్పుడు కనబడుతున్నటువంటి అంశాలు కావు. అక్కడ ఏదో ఖమైనీ జనాల్ని చంపేస్తున్నాడు, లేకపోతే అక్కడ ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ గా తయారు చేశాడు, టెర్రరిస్టులకి ప్రోత్సహిస్తున్నాడు, ఇవన్నీ కూడా బయటకు కనబడే నెరేటివ్స్ మాత్రమే. వెనకాల ఉండే అబ్జెక్టివ్స్ వేరే ఉంటాయి, లక్ష్యాలు వేరే ఉంటాయి. ఇప్పుడు గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేసుకున్నాడంటే గ్రీన్లాండ్ ఏదో డిఫెన్స్ కోసమైనా ఆయన అక్కడ పైన పెట్టుకోవడం కోసం చేస్తున్నాడని ఒక నెరేటివ్ చేస్తున్నారు. నో, గ్రీన్లాండ్ లో రేర్ ఎర్త్స్ ఉన్నాయి, దానికోసం వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఇరాన్ ది కూడా ఒక లార్జర్ పిక్చర్ లోనే దీన్ని ఆలోచించాలి. సరే, మనం ఇమీడియట్ గా ఆ కంక్లూజన్స్ లోకి వచ్చి దీనికోసమే చేస్తున్నారని చెప్పకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక ప్రశ్న, అంటే మరీ భయపడిపోవటం లేకపోతే భయపెట్టడం కాదు, కానీ 972 స్క్వేర్ కిలోమీటర్స్ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్స్ ఉన్నాయి. అవును, ఫోకస్ ఇటు కూడా పెడతాడా? అంటే మన పైన ఫోకస్ పెట్టేంత దూరం వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే బికాజ్ మనము భారత్ కి సంబంధించి ప్రకటించిన 3 కారిడార్స్ లో ఇది ఒకటి. అంటే భారత్ దాకా కూడా అవసరం లేదు, వాళ్ళకి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్ ఫ్రీగా పాకిస్తాన్ ఇచ్చేస్తోంది. అక్కడ ఎన్నున్నాయో రేరస్ తెలియదు కానీ, బట్ ఇప్పుడు ఇదేంటి, ఇరాన్ ఉంది, గ్రీన్లాండ్ ఉంది. సో అంటే ఈజీగా దొరకగలిగే ప్లేసెస్ ఉన్నప్పుడు భారత్ లాంటి ప్లేస్ తోటి వాళ్ళు అనవసరమైన ఇష్యూ పెట్టుకోరు అనుకుంటారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది డేటా అండ్ ఇక్కడ కన్స్యూమర్ మార్కెట్. ఈ మార్కెట్ ఉంది ఇక్కడ, ఈ మార్కెట్ చాలా ముఖ్యమైనది వాళ్ళకి, మిగతా వాటి కంటే దాన్ని తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అది దాని మీద వాళ్ళు దృష్టి పెడతారు. సో ఇప్పుడు పరిస్థితుల్లో హర్ముజ్, నేను ఇందాక మీరు అన్నట్టుగానే హర్ముజ్ అనేది మొత్తానికి ఆల్మోస్ట్ అక్కడ షిప్స్ మూవ్మెంట్ అయితే ఆగిపోయింది. షిప్స్ మూవ్మెంట్ చాలా కష్టతరంగా ఉందని శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. సో ఇది ఎంత తొందరగా దీన్ని క్లియర్ చేస్తారు, ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇది ఎంత తొందరగా ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తే అంత తొందరగా మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతాం. లేదంటే సంక్షోభం తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ భారత్ లో పెట్రోలియం రేట్లు పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఇక దీని రిపర్కేషన్స్ రాబోయే రోజులు ఎంత ఎస్కలేట్ అవుతుందో దాని ప్రకారంగా జరగబోతోంది అనేది నా అభిప్రాయం. రైట్ సాయి గారు, థ్యాంక్ యూ.